హలో వెల్కమ్ టు దేవి డిప్లొమా మ్యాథ్స్. సో ఇప్పుడు మనం 2 టైప్స్ నేర్చుకున్నాం. ఇది థర్డ్ టైప్, ఇంటిగ్రల్స్ ఆఫ్ ద టైప్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో ఇది కూడా అంతే. చూడండి, ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఉంటుందో ఆ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ పైన ఉంటుంది. ఏదైతే ఫంక్షన్ ఉంటుందో ఆ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ పైన ఉంటుంది. ఓకేనా? ఆ కిందన డినామినేటర్లో ఏదైతే ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ని మనం టీ అనుకోవాలి. ఓకేనా? సేమ్ ఇందాకలాగే టీ అనుకొని డిఫరెన్షియేటింగ్ చెయ్యాలి. సో డిఫరెన్షియేటింగ్ చేస్తే ఏమొస్తుంది? డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు డిటీ బై డిఎక్స్. సో ఈక్వేషన్ అంతా టీలో కన్వర్ట్ చేయాలి. ఓకేనా? సో డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిటీ బై డిఎక్స్. సో డిఎక్స్ ఇక్కడ డివైడ్ ఇచ్చాడు వస్తే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. సో ఆర్డర్లో రాద్దాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటీ. సో ఎక్స్ టర్మ్స్ ఒక దగ్గర, టీ టర్మ్స్ ఒక దగ్గర రాసాం. సో ఫ్రమ్ 1 ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫ్రమ్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏంటి? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఎంత? డిటీ. అంతే కదమ్మా. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే టీ. సో 1/t ఇంటూ డిటీ. ఇది ఎలా ఉంది? ఇంటిగ్రల్ 1/x డిఎక్స్. సో ఇంటిగ్రల్ 1/x ఫార్ములా ఏమవుతుంది? 1/x అంటే లాగ్ ఎక్స్ అంటే లాగ్ టీ ప్లస్ సి. సో మనం యాక్చువల్గా టీ అంటే ఏమనుకున్నాం? ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకేనా స్టూడెంట్స్? సో ఈ మెథడ్ ఏంటంటే ఇందాకలో అయితే అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు. సో ఈ మెథడ్ అలాగే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో డినామినేటర్లో ఏదైతే టర్మ్ ఉందో లేదా పక్కనే ఉన్నా ఎక్కడున్నా సో దీన్ని డెరివేటివ్ చేస్తే పైనది రావాలి లేదా పక్కనది రావాలి. అప్పుడు దాన్ని ఏమనుకోవాలి? టీ. డిఫరెన్షియేట్ చేయాలి. టీ టర్మ్స్ ఒక దగ్గర, ఎక్స్ టర్మ్స్ ఒక దగ్గర. సో ఇదంతా ఫ్రమ్ 1లో వేస్తే సో ఈ ఫార్మేట్లో వస్తుంది. సో ప్రతి ప్రాబ్లం కూడా ఈ ఫార్మాటే. ఈ మెథడ్ అంతగా అడగడు. ఇన్ కేస్ అడిగితే అని ఎక్కువ ప్రాబ్లమ్స్ చెప్పను, ఒక 4-5 మాత్రమే చెప్తాను. సో ఒక్కొక్కసారి అడగొచ్చు. 5 మార్క్స్కి అడుగుతాడు, 3 మార్క్స్కి అడగడు ఈ మెథడ్స్ అంతగా. సో ఓకేనా స్టూడెంట్స్? సో చూడండి, సో ఫస్ట్ ప్రాబ్లం ఎవాల్యుయేట్ 2x ప్లస్ 1/x² ప్లస్ x ప్లస్ 1. సో చూడండి, సో దీని డెరివేటివ్ చేస్తే అక్కడ ఉండాలి. సో x²కి డెరివేటివ్ 2x, xకి డెరివేటివ్ 1 అంటే 1కి డెరివేటివ్ 0. సో 0 వేసిన ఒకటే, వేయకపోయిన ఒకటే. x² డెరివేటివ్ 2x, xకి డెరివేటివ్ 1 అంటే దీని యొక్క డెరివేషన్ పైన ఉంది. కాబట్టి దీన్ని ఏమనుకోవాలి స్టూడెంట్స్? పుట్ ఆర్ లెట్ x² plus x plus 1 equals to t. So differentiating on both sides. So x² కి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది? 2x. నెక్స్ట్ xకి డిఫరెన్షియేషన్ చేస్తే 1. నెక్స్ట్ కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ చేస్తే 0. సో ఇది 2x, ఇది 1, దీనికి 0. dt బై dx 2x ప్లస్ 1 ఇంటూ. సో ఇది చెడొస్తే ఏమవుతుంది? మల్టిప్లై. సో ఎక్స్ టర్మ్స్ ఒక దగ్గర, టీ టర్మ్స్ ఒక దగ్గర. సో ఎక్స్ టర్మ్స్ ఒక దగ్గర, టీ టర్మ్స్ ఒక దగ్గర. సో దీని ఈక్వేషన్ నెంబర్ బి అనుకున్నా, దీని ఏ. సో ఈ రెండు కూడా ఫ్రమ్ స్టార్లో వేద్దాం. ఫ్రమ్ స్టార్ తీసుకున్నాను. సో 2x ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ ప్లస్లో ఏం వేయచ్చు? డిటీ. సో ఇక్కడ వేస్తాను చూడండి అమ్మా, ఏం వేయచ్చు? డిటీ బై x² ప్లస్ x ప్లస్ 1 అంటే టీ. ఇవన్నీ ప్రాబ్లమ్స్ సేమ్ అలానే. సో ఎలా రాయొచ్చు? 1/t డిటీ. సో 1/t dt అంటే ఏంటి? లాగ్ టీ ప్లస్ సి. సో టీ అంటే ఏంటి? చూడండి, x² ప్లస్ x ప్లస్ 1 ప్లస్ సి. ఇంతే, చాలా ఈజీ కదా. సేమ్ ఇలాంటిదే. ఇక్కడ చూడండి, సో 1కి డెరివేటివ్ 0, x²కి 2x. సో ఇది ఇంకా ఈజీ. లెట్ 1 ప్లస్ x² ఈక్వల్స్ టు t. సో డిఫరెన్షియేషన్ చేస్తే
1 plus x square into dt by dx. సో 1కి డెరివేటివ్ 0, x స్క్వేర్కి 2x dt by dx. సో 2 dx ఇటువైపు వస్తే మల్టిప్లై అవుతుంది. సో x టర్మ్స్ ఒక దగ్గర, t టర్మ్స్ ఒక దగ్గర. ఫ్రమ్ స్టార్. సో ఫ్రమ్ స్టార్ని తీసుకుందాం. ఫ్రమ్ స్టార్ ఇంటిగ్రల్ 2x చూడండి, 2x by 1 plus x square. సో 2x అంటే 2x dx అంటే dt by 1 plus x square అంటే t dt 1 by t dt. సో 1 by t అంటే log t plus c. సో t అంటే 1 plus x square plus c. చాలా ఈజీ కదా. సో చూద్దామా. సో నెక్స్ట్ ఏం చెప్పాను. సో సైన్ ఇన్వర్స్ ఒక డెరివేటివ్ చేస్తే √1 plus x. సో దీన్ని ఫస్ట్ ఆర్డర్లో రాయండి. √1 ఓకేనా, ఇలా రాయొచ్చు కదా. అంటే దీని యొక్క డెరివేషన్ ఇది. సో సైన్ ఇన్వర్స్ x అంటే 1/√1 minus x square. ఓకేనా స్టూడెంట్స్. put sin inverse x equals to t. సో దీన్ని డెరివేటివ్ చేయండి బోత్ సైడ్స్ కూడా. సో డెరివేటివ్ చేస్తే 1/√. సో dx కూడా వస్తే 1/√. ఇంటూ dx. సో దీని ప్లేస్లోని dt పెట్టాలి, దీని ప్లేస్లో t పెట్టాలి. ఫ్రమ్ b అన్నీ ఇలానే చేయండి. ఫ్రమ్ స్టార్ని తీసుకుంటే ఏమవుతుంది. సో ఫ్రమ్ స్టార్ ఇది. సో దీన్ని తీసుకుందాం. సో సైన్ ఇన్వర్స్ అంటే t అంటే 1/t అంటే దీని ప్లేస్లో dt, దీని ప్లేస్లో చూడండి స్టూడెంట్స్ dt. సో 1/x dx అంటే log x. 1/x dx అంటే ఏంటి, log x. సో t అంటే ఏంటి, సైన్ ఇన్వర్స్ x ప్లస్ c. ఇంతే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. సేమ్ ఇది కూడా ఫస్ట్ ప్రాబ్లం చెప్పాను కదా ఈ మెథడ్లో, సేమ్ అలాంటిది. సో x స్క్వేర్కి 2x, 2 3s 6. సో xకి 1 అంటే 4 1s 4, 2కి 0 కాబట్టి రాయలేదు. సో 3x స్క్వేర్ minus 4x plus 2 equals to t. దీనికి ఫ్రమ్ స్టార్. సో డిఫరెన్షియేటింగ్ on both sides. So 3 is a constant, d by dx of x square. 4 is a constant, d by dx of x. Next, d by dx of 2, dt by dx. So x square की derivative 2x, x की derivative 1, 2 की derivative 0. Now put t terms of the ground, x terms of the ground. అర్థమైందా. ఫ్రమ్ స్టార్లో వద్దాము. సో దీని వాల్యూ ఎంత వచ్చింది, dt బై. సో దీని వాల్యూ t. సో ఏమవుతుంది, సో ఇంటిగ్రల్ 1/t dt అంటే ఏం రాయొచ్చు, log t ప్లస్ c. సో యాక్చువల్గా t అంటే ఏంటి, 3x స్క్వేర్ minus 4x plus 2 plus c. అంతే. చాలా ఈజీ కదా. చూడడానికి కొంచెం కష్టంగా ఉంది కదా, కానీ చేస్తే చాలా ఈజీ.
సో నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఉంది ప్రాబ్లమ్స్లో, అదొక్కటి చెప్పుకుంటే మెథడ్ అయిపోద్ది. సో వాడు అడిగితే ఈ మోడల్స్ నుంచి అడుగుతాడు, ఇంకా బయట క్వశ్చన్స్ ఏం అడగడు ఈ మెథడ్ నుంచి అయితే. మీరు ఇవే కాకుండా ప్రాబ్లమ్స్ ఫర్ ప్రాక్టీస్ ఇస్తాడు కదా ఆ టాపిక్ తర్వాత, అవి కూడా ఒకసారి చేయండి. అవి కూడా డౌట్స్ ఉంటే మ్యామ్ ఈ ప్రాబ్లం చెప్పండి అని కింద మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా చెప్తాను. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇవన్నీ వేరు ఇది వేరు, టోటలీ డిఫరెంట్. సో కింద ఏదైతే టర్మ్ ఉందో దాన్ని మాత్రమే తీసుకోండి. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ వస్తుంది కదా, సో ప్లస్ మైనస్ వచ్చినప్పుడు ప్లస్ ఉన్నది మాత్రమే తీసుకోండి. ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ రావాలి, అదే తీసుకోండి. మేము అదే ఎందుకు తీసుకోవాలి అది కూడా చెప్తాను. మేము అదే ఎందుకు తీసుకోవాలో అది కూడా చెప్తాను. సో డిఫరెన్షియేషన్ చేయండి బోత్ సైడ్స్ కూడా. సో d by dx of e power of x plus d by dx of e power of minus x. సో e power of x అంటే e power of x ప్లస్ e power of minus x, e power of minus x. ఇక్కడ ఏముంది ఆ మైనస్ అనేది ఈ పక్కన రాయాలి, ఏమీ లేదు కాబట్టి 1/x అంటే ఏంటి మైనస్ ఎక్స్కి ఎంత అవుతుంది -1. సింగిల్గా ఎక్స్ ఉంటే మాత్రం దాన్ని అలా వదిలేయండి, లేదా ఎక్స్ ముందు కానీ ఎక్స్ పవర్ కానీ ఏమున్నా దానికి మళ్ళీ పక్కన వాల్యూ వేయాలి, డెరివేటివ్ ఇన్నర్ డెరివేటివ్ ఖచ్చితంగా చెయ్యాలి. సో ఇక్కడ ఏంటి ఎక్స్ ఉంది కాబట్టి ఓకే, ఇక్కడ ఏంటి ఎక్స్ ఉంది ఇంకా మైనస్ ఉంది. సో అంటే ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్, మళ్ళీ ఆ మైనస్ ఎక్స్కి డెరివేటివ్ మైనస్. సో మైనస్ ఎక్స్ అంటే 1, సో 1 ఇంటూ -1 ఉంది కదా. సో ఇంటిగ్రేషన్స్లో అయితే కాన్స్టెంట్ అనేది కింద రాయాలి ఇన్నర్ డెరివేటివ్ చేసినప్పుడు. సో అంటే ఎక్స్ టర్మ్ ముందు ఏమన్నా, సో కోఫిషియంట్ అనేది ఎక్స్ కోఫిషియంట్ ఎంత ఇక్కడ -1, ఆ -1 అనేది పక్కన రాయాలి. సో ప్లస్ ఇంటూ మైనస్ అర్థమైంది. ఇంకొకసారి చెప్తాను వినండి. సో ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ వేయాలి, ఇంకా మైనస్ ఎక్స్ మళ్ళీ నా డెరివేటివ్. మైనస్ ఎక్స్ కింద డెరివేటివ్ చేస్తే ఏముంది, ఆ మైనస్ అలా యాస్టేజ్ ఉంటుంది. సో ఎక్స్కి డెరివేటివ్ 1 అలా వచ్చిందన్నమాట. సో ప్లస్ ఇంటూ మైనస్. సో ఎక్స్ టర్మ్స్ ఒక దగ్గర, టీ టర్మ్స్ ఒక దగ్గర రాసుకోండి. ఫ్రమ్ ఏ, ఫ్రమ్ బి, ఫ్రమ్ స్టార్. సో ఇక్కడ డైరెక్ట్గా రాసేయండి. సో ఈ పవర్ ఆఫ్ చూడండి, దీని ప్లేస్లో ఏమైనా డిటీ చూడండి, యాస్టేజ్ ఇలానే ఉంది కదా డిటీ. దీని ప్లేస్లో టీ రాయాలి. ఇంటిగ్రల్ 1/t dt. ఇంటిగ్రల్ 1/t dt ఏమవుతుంది log t ప్లస్ సి. సో యాక్చువల్గా టీ అంటే ఏంటేమో ఒకసారి చూడండి, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ సి. ఒక్కసారి చూడండి ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ అవుతారని ఇస్తాం. ఏమీ లేదమ్మా, ఇక్కడ ఏదైతే మైనస్ ఉందో ఆ మైనస్ని మళ్ళీ పక్కన రాయాలి అంతే. సో ఇక్కడ ఏముంటే అదే రాసాను, ఓకేనా. సో ఈ టాపిక్ ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ వేరే టాపిక్ డిస్కస్ చేసుకుందాం. సో ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేస్తాం, మీకు అన్ని వీడియోస్ కూడా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.